మరి నేను అడిగే మాటలు మీరు చెప్పినప్పుడు వినపడాలంటే మీరు కొంచెం నా దగ్గరికి రండి, ఒకసారి రండి. మరి అక్కడ ఇక్కడ అండపిండ బ్రహ్మాండం అంతయు ఎక్కడ చూసినా మనకి ఒకే ఒక స్వామి కనిపిస్తారు. ఆ స్వామి వారి పేరేంటండి? వినపడలా? నేను చెప్పింది అదే, దగ్గరికి రమ్మని. వినపడలా? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అటువంటి స్వామివారు స్వామి రారా అని మన పాపాయపాలెం గ్రామంలోకి స్వామివారిని పిలుస్తుంటే ఆ స్వామి రాకుండా ఉంటాడా? వచ్చేసాడు. ఆ వచ్చిన స్వామివారిని మనందరూ ఏం చేయాలి? స్వాగతం పలకాలి. ఎలా పలకాలి? చేతులు పైకి పలకాలి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్ని కూడా మనకు అయ్యప్ప స్వామి వారి మనందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అటువంటి బంగారు తండ్రి మనందరం చిన్నప్పటి నుంచి కూడా తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అటువంటి తప్పులన్నిటినీ కూడా ఒప్పులుగా మన్నించి మనందరినీ కాపాడుకుంటూ ఉంటాడు బంగారు తండ్రి. అటువంటి స్వామివారి మనం పిలుస్తుంటే పంబానది తీరానికి పైన 5 కొండల నుంచి దిగి పంబానదికి ఒకసారి చేరి పంబానదిలో స్నానవాడి కారెక్కి ఏసీ 5 మీద పెట్టుకుని 5 ఉండదుగా ఉంటుందా? 5 ఉండదు, 4 వరకు ఏసీ ఉండేది. మరి అటువంటి చల్లని తండ్రి చల్లని దీవెనలు మనకి ఇవ్వడానికి పాపాయపాలెం వచ్చాడంట. ఆ స్వామివారిని ఒకసారి చేతులు పైకెత్తి స్వామి రారా అయ్యప్ప రారా ఆడాలి, అందరూ ఆడాలి. దేవుళ్ళు సైతమే ఆడారు, మనమంతా దేవుళ్ళు సైతమే ఆడతారు. మరి చక్కగా స్వామిని చూపాలండి. స్వామి అయ్యప్ప తండ్రి మణికంఠ, స్వామి అయ్యప్ప తండ్రి మణికంఠ, స్వామి అయ్యప్ప తండ్రి మణికంఠ, అయ్యప్ప తండ్రి మణికంఠ, బండగాడు శబరి వేదకాడ, కొబ్బరికాయలు కొట్టి శరణాలే వాడుదామా, గల 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 గల
అమ్మా కలకల కచ్చల సభ్యుడు నీ పాటలు పాడేనమ్మా చేతులు పలికి అమ్మా రాలా కార్తీక మాసంలో నియమాలేస్తాను ఎండ పట్టగలుగుతాను మేము గొప్ప రోజులే నీ దీక్షలు చేస్తాము మేము గొప్ప రోజులే నీ దీక్షలు చేస్తాము కట్టుకోని విజయవాడ ఇరుముడులే కట్టుకొని విజయవాడకొస్తామమ్మా అమ్మా 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 చేతులపై అమ్మా కథ